జగిత్యాల జిల్లా మిట్పల్లిలో బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. 18 గంటల్లో కేసును ఛేదించి బాలుడి ఆచూకీ గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. అమ్మక్కపేట శివారులోని పాడుపడ్డ ఇంట్లో నిందితుడు బాలుడిని వదిలేసి పారిపోయాడు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శివ అనే బాలుడు తన అక్కతో కలిసి కిరాణా కొట్టుకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై ఓ వ్యక్తి వాళ్ళిద్దరిని వెంబడించాడు. తరువాత అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పాడు. ఆ అమ్మాయి కిరాణా దుకాణానికి వెళ్లి వచ్చేలోపు బాలుడిని బైక్ ఎక్కించుకుని వెళ్లిపోయాడు ఆ దుండగుడు. ఇదంతా గమనించిన ఆ బాలుడు అక్క కేకలు వేస్తూ ఇంటికి వెళ్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టే పోలీసులు బాలుడి ఆచూకీ గుర్తించారు. జగిత్యాల జిల్లా మిట్పల్లిలో బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుండి. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఇప్పటికైతే బాలుడిని అయితే గుర్తించారు పోలీసులు. అయితే దుండగుడిని ఎప్పటిలోగా పట్టుకునే అవకాశం ఉంది? నిన్న జగిత్యాల జిల్లా మిట్పల్లి లోపల బాలుని యొక్క కిడ్నాప్ కలకలం రేగినటువంటి నేపథ్యం లోపల మొత్తానికైతే ఆ పోలీసులు దీనిపైన విస్తృత తనిఖీలు చేసి దాదాపుగా 18 గంటల్లోనే బాలుని ఆచూకీ కనుగొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు తన తల్లిదండ్రులు ఏదైనా కొనుక్కోవాలని చెప్పి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళని పంపడంతో ఇటు ఇద్దరు కలిసి కిరాణా షాపుకు వెళ్ళినటువంటి సమయం లోపల ఆ 18 నెలల బాబును బైక్ పై వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇటు మెట్పల్లి పట్టణం లోపల అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు దీన్ని నిన్న సాయంత్రం నుంచి కూడా సీరియస్ గా తీసుకుని మొత్తం మెట్పల్లి లోపల ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ఈ రోజు బాలుని యొక్క ఆచూకీ కనుగొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అమ్మక్కపేట శివారు లోపల ఉన్నటువంటి ఒక పాడుపడ్డ ఇంట్లో బాలుని పోలీసులు వెతుకుతున్నారనేటువంటి నేపథ్యం లోపల బాలుని అక్కడ వదిలి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు పోలీసులు కూడా నిందితుల కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. వారి గురించి అయితే విస్తృతంగా గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు 18 గంటల లోపల సమయం లోపలనే బాలుని కనుక్కోవడంతో ఇటు మెట్పల్లి పట్టణ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.